హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ, హైకోర్టు ప్రాక్టీషనర్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం తెలిసిపోయే అంశం ఈ జగనన్న భూరక్ష భూ హక్కు అనే పథకంలో రాష్ట్రం మొత్తం కూడా సర్వే అనేది జరగడం జరుగుతుంది. సో దీంట్లో ఉన్నటువంటి అవకతవకలు ఏంటి, మీ భూమి ఏ విధంగా తగ్గిపోతుంది, లేదా కొంతమందికి ఉన్న భూమి కంటే పెరగడం, ఇలాంటి సమస్యలు ఎదురొచ్చినప్పుడు మనం ఏం చేయాలనే దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఈ వీడియోలు చాలా రోజుల నుంచి ఈ ఛానల్లో పెట్టకుండా ఉండటం జరుగుతుంది, ఎందుకంటే మాకున్నటువంటి టైం అది కుదరక. సో కొంచెం వీడియోస్ అనేది ఈ మధ్య తగ్గించడం జరుగుతుంది. సో అయినా సరే మీరంతా మాకు ఇదిగా ఉండి మా ఛానల్ ఈ రోజు 20,000 సబ్స్క్రైబర్స్ 19,000 ఏమో అయినట్లున్నాయి. సో ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ప్రతి సబ్స్క్రైబర్ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అలాగే ఉగాది శుభాకాంక్షలు కూడా మీకు తెలియజేస్తున్నాను. సో అయితే యాక్చువల్ ఇందులో ఏంటంటే రీసర్వే అనేది ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సి ఉంది. కానీ మనకి 1910లో రీసర్వే అనేది ఆగిపోయింది. ఆ తర్వాత అక్కడ ఆగిపోయిన తర్వాత భూమి రికార్డులు అనేది ఒక బుక్ తయారవడం జరిగింది. సో దాన్నే మనం ఇప్పుడు వరకు కంటిన్యూ చేయడం జరుగుతుంది 2020 వరకు. సో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం యాక్చువల్ గా దాన్ని ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి భూమి మొత్తం సర్వే చేసి మళ్ళీ కొత్త రికార్డు తయారు చేయాలని చెప్పేసి ఉన్నటువంటి చట్టం. కానీ ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా అందులో చొరవ తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో 2020 నుంచి సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ సర్వేలో మరీ ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే భూమి రైతులకు ఉన్నటువంటి భూమి తగ్గిపోవడం లేదా ఎక్కువ వెళ్లడం జరుగుతుంది. సో ఇది ఏంటి ఎలాగనే చెప్తా. ఉదాహరణకు మాకు జరిగినటువంటి మా బావ వాళ్ళకి అక్క వాళ్ళకి జరిగినటువంటిది మీకు చెప్తాను. వాళ్ళకి 5 ఎకరాల 70 సెంట్లు ఎంతో ల్యాండ్ ఉంది. భూమి అనేది రీసర్వే కండక్ట్ చేశారు, రీసర్వే జరిగింది. అందులో ఏం చేశారు, ఒక 43 సెంట్లు డొంకపోరం బొగ్గా వాళ్ళు రాయడం అనేది జరిగింది. ఇందులో మనకు సర్వే జరిగేటప్పుడు యాక్చువల్ గా నోటీస్ ఇవ్వాలి, మీ భూమిని ఇదిగో మేము సర్వే చేస్తున్నాం ఆ టైంకి అనేది 9 నోటీస్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. అది కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇవ్వట్లేదు. అలాగే ఖచ్చితంగా సర్వే అనేది ఆ భూమి యజమాని ఉండగానే జరగాలి, కానీ కొన్ని చోట్ల భూ యజమాని లేకుండానే సర్వే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళు సర్వే చేసిన తర్వాత ఏదైతే వాళ్ళకి సర్వేలో వచ్చిందో డొంకపోరం బోకు అని, రోడ్డు పోరం బోకు ఇన్ని సెంట్లని రాయడం జరుగుతుంది. అలా రాసిన తర్వాత వాళ్ళు ఒక ఎండార్స్మెంట్ అనేది మనకి ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే తహసీల్దారు మీ భూమిని సర్వే చేయడం జరిగింది, అందులో మీ సర్వే నెంబర్లు ఇవి ఉన్నాయి. సర్వే చేసిన తర్వాత మీ ల్యాండ్ ఎంతో సంథింగ్ 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు ఈ సర్వేలో ఉన్నటువంటి ఇన్ని సెంట్లు భూమి అనేది డొంకపోరం బోకని, రోడ్డు పోరం బోకని, లేదంటే ఇది ఎస్ఎన్ గవర్నమెంట్ ల్యాండ్ అని ఈ విధంగా వాళ్ళు ఇది చేయడం జరుగుతుంది. సో దీనివల్ల చాలా మంది రైతులు నష్టపోవటం కూడా జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు మీరు తలెత్తినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కోర్టును ఆశ్రయించవచ్చు. అలాగే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో కూడా వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇంకొక డిసడ్వాంటేజ్ అనండి, లేదంటే డిసడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే దీని మీద గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా స్టే ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని దీని మీద. నెక్స్ట్ ఇంతకు ముందు కనీసం లోయర్ కోర్ట్స్ లో నంబర్ కూడా అయ్యేది కాదు. ఏదైనా కేసు వేస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫోర్స్ లో ఉంది, మేము ఈ కేసులు నంబర్ చేయడానికి లేదని. సో హైకోర్టు వారు దాని మీద లేదు, మీరు నంబర్ చేసి కేసు వినాలని చెప్పేసి మన గౌరవ హైకోర్టు సీజే బెంచ్ అంటే ప్రధాన జడ్జి గారు, తర్వాత డివిజన్ బెంచ్ రఘునందన్ రావు గారు అండ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యాక్ట్ లో ఏమంటారంటే మీకు ఏదైనా ఈ భూమిలో అవకతవకలు జరిగినట్లయితే మీరు రివిజన్ ఎక్కడ జాయింట్ కలెక్టర్ దగ్గర మీరు వెళ్ళి మీ సమస్యను చెప్పుకున్నట్లయితే ట్రిబ్యునల్ ప్రతి జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు సివిల్ కోర్టుకు రాకుండా ఓన్లీ వాళ్ళ దగ్గర మీ సమస్యను చెప్పుకున్నట్లయితే వాళ్లే మీ సమస్యను, అది ఒక కోర్టు లాగా పనిచేస్తుంది జాయింట్ కలెక్టర్ కోర్టు, వాళ్లే మీ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ అక్కడ నుంచి కానీ మీకు న్యాయం జరగకపోతే రాష్ట్ర ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేశారు, అక్కడికి అప్పీల్ వెళ్ళమని చెప్తున్నారు.
సో ఇది నాకు తెలిసి చాలా వరకు కరెక్ట్ కాదు. సివిల్ కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ అన్ని తీసేసి వాళ్ళకి పవర్స్ ఇవ్వడం అనేది, తర్వాత ఇందులో ఉన్నటువంటి వీళ్ళకి చట్టం తెలుసా లేదా అనేది దీంట్లో చాలా ప్రశ్నలు అనేవి తలెత్తుతున్నాయి. ఏదేమైనా సరే మీకు గాని తహసీల్దార్ ఏదైనా ఎండార్స్మెంట్ లో ఈ విధంగా మీ భూమి తగ్గిపోయి డొంక పౌరం పోకని లేదా రోడ్డు పౌరం పోకని అసైన్మెంట్ ల్యాండ్స్ అని ఈ విధంగా కానీ ఉన్నట్లయితే మీరు కోర్టులో వేసుకొని మీ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. సో రీసెంట్ గా మాకు సంబంధించినటువంటి కేసును కూడా హైకోర్టులో వేయడం జరుగుతుంది. సో అందులో గౌరవ న్యాయమూర్తి గారు వాళ్ళు ఇచ్చినటువంటి ఎండార్స్మెంట్ సెటసైడ్ చేసి, అంటే రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఫ్రెష్ గా రీసర్వే చేయమనడం జరిగింది. 8 వారాల్లో ఈ ప్రాసెస్ అంతా జరగాలని చెప్పేసి మా సొంత కేసులోని ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు కూడా ఎలాంటి ఇలా భూమికి సంబంధించి ఎండార్స్మెంట్లు తహసీల్దార్లు రాంగ్ గా ఇచ్చినా, మీ భూమి ఉన్నదానికంటే తక్కువ చూపించినా మీరు కేసు వేసుకొని ఈ విధంగా రెమెడీ పొందొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు వరకు ఏ విధంగా ఆదరించారో అదే విధంగా ఈ ఛానల్ ని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.